వెల్కమ్ టు హితికా ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుందండి. అండ్ మనకి ఇప్పుడు ఏదైనా అకేషన్ కానీ ఏది ఉన్నా కూడా మనం గ్రీటింగ్ కార్డ్స్ కానీ అండ్ కవర్ డబ్బులు పెట్టే కవర్స్ కానీ తీసుకోవాలంటే చాలా కాస్ట్లీగా ఉంటాయండి. సో అవి లేకుండా ఇప్పుడు మనకి ఇన్విటేషన్ కార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి ఇంటికి. సో అలాంటి కార్డ్స్ అన్ని మనము స్టోర్ చేసి పెట్టుకోవాలి ఒక బ్యాగ్లో. సో ఇలాంటి కార్డ్స్తోని ఇప్పుడు మనం ఏమేం చేయొచ్చు, ఎలాంటి గ్రీటింగ్స్ తయారు చేసుకోవచ్చు అనేది నేను మీకు చేసి చూపిస్తూ ఉంటాను. చూడండి, ఇప్పుడు ఈ ఇన్విటేషన్ కార్డ్ ఉంది చూడండి. బయటలా ఉంది బట్ లోపల ఏమీ లేదు, ఎంప్టీగా ఉంది. బయట ఉంది, లోపల ఏమీ లేదు, ఎంప్టీగా ఉంది. అండ్ ఇక్కడ గణేష్ బొమ్మ ఉంది, అవునా అండి. దీనికి మనకు కావాల్సిందల్లా జస్ట్ ఒక ఫెవికాల్, లేదు ఒక స్టాప్లర్ పిన్ ఉన్నా పర్వాలేదు, లేదంటే ట్రాన్స్పరెంట్ టేప్ ఉన్నా పర్వాలేదు, మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంతో ఇక్కడ గణపతి ఉంది. గణపతి ఇప్పుడు మనకి ఏదైనా మ్యారేజెస్ కానీ ఏదైనా అకేషన్స్ కానీ మనం వెళ్ళినప్పుడు మనం డబ్బులు పెట్టి ఇవ్వడానికి ఇది చాలా కలర్ఫుల్గా ఉంది. సో నేను ఇప్పుడు దీన్ని తీస్తాను, చూడండి మీరు. ఫస్ట్ నేను పైన లేయర్ని కట్ చేశాను, చూసారా. ఈ రకంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని ఇలా కార్నర్లో చిన్నదిగా ఘాటు పెట్టాను కదండి. ఈ ఎక్కడికైతే ఘాటు పెట్టానో అటు సైడ్ బ్యాక్ సైడ్ది నేను కట్ చేస్తున్నాను కార్డు. బ్యాక్ సైడ్ కార్డ్ని కట్ చేశాను, చూసారా. అండ్ ఇప్పుడు ఇది ఇలా వస్తుంది. దీన్ని ఇలా వి షేప్లో కట్ చేయండి. కట్ చేశారు కదండి. ఇప్పుడు ఇక్కడ కార్నర్ కూడా ఉంది, రైట్. సో దీన్ని కూడా మనము ఈ రకంగా కట్ చేయాలి. కట్ చేసి దీన్ని కూడా ఇలా కట్ చేసేద్దాం. కట్ చేసి దీన్ని ఈ రకంగా ఫోల్డ్ చేయండి బ్యాక్లోకి. అండ్ దీన్ని ఈ రకంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసామా. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది, అవునా. ఇప్పుడు మరి మనం డబ్బులు పెడితే పడిపోతాయి, అవునా కదా. సో డబ్బులు పడిపోకుండా ఉండడానికి మళ్ళీ దీన్ని ఇలా కట్ చేసి ఈ కార్నర్ని కూడా ఇలా కట్ చేసేసి ఈ గణపతి ఉన్న సైడ్ని ఇలా కట్ చేసుకోండి, చూసారా. ఇలా ఇప్పుడు ఇది ఉంది కదా కార్నర్ని, అండ్ దీన్ని కూడా మనము కరెక్ట్గా ఇలా కట్ చేసేసాం. అండ్ ఇది బ్యాక్ సైడ్లో మనం 2 సైడ్స్ ఓపెన్ చేసాం కదా, దీన్ని మనము ఫెవికాల్తో క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి, నేను ఇది వెనకాలకు పేస్ట్ చేసేసాను. ఎంత కలర్ఫుల్గా వచ్చింది, ఏమైనా ఏర్పడుతుందా, ఏమీ లేదు. అండ్ ఇది ముంగట చూసారా, ఇది ఇలా గణపతి మీదకి వస్తుంది.
సో మనము ఇది లెంత్ ఏమైతే ఉందో ఇంకా కొంచెం కాస్త కట్ చేద్దాం. చూసారా చక్కగా వచ్చేసింది. ఇప్పుడు నాకు ఒక మ్యారేజ్కి వెళ్ళేది ఉందండి. సో నేను కవర్ కొనట్లేదు. సో నేను వాళ్ళకి గిఫ్ట్ పెట్టాలి. సో ఇప్పుడు నేను 500 గిఫ్ట్ పెట్టాలనుకుంటున్నాను. నేను ఫోల్డ్ చేసేసాను అండ్ లిఫాఫా రెడీ. నేను 500 పెట్టేశాను, క్లోజ్ చేసేసాను. మీరు ఇక్కడ స్టాప్లర్ పిన్తోని పిన్ చేసేసేయచ్చు, లేదు ఇది పెట్టేసి దీన్ని క్లోజ్ చేయొచ్చు. చూపిస్తాను. సో చూసారా, ఇప్పుడు నేను దీన్ని ట్రాన్స్పరెంట్ టేప్ తీసుకొని పెట్టేశాను, క్లోజ్. అండ్ ఇక్కడ మీరు ఎవరిదైతే పేరు రాయాలనుకుంటున్నారో మార్కర్ పెన్స్ ఉపయోగించి పేరు రాసి వాళ్ళకి ఇచ్చేయండి. సో చాలా బాగుంటుంది చూడడానికి కూడా. గణపతి బప్ప ఉన్నాడు, సో సెంటిమెంటల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనము ఇది ఇంకొక కార్డ్ అండి. సో దీన్ని నేను ఉట్టి బ్యాక్ సైడ్ మాత్రం తీసుకుంటున్నాను. ఇది తీసుకున్నాను, చూసారా, జస్ట్ ఇది మాత్రమే తీసుకున్నాను. ఇలా డోర్ పెట్టుకోండి మీరిద్దరు. జస్ట్ చుట్టి కార్డని కట్ చేశాను కదండి. ఇప్పుడు నేను ఇది కట్ చేస్తున్నాను. దీన్ని ఒక డిజైన్ లాగా నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ జస్ట్ అన్ని వీ షేప్స్లలో నేను ఇట్లా మార్క్ పెట్టుకుంటున్నాను. సో ఇది మనకు ఒక డిజైన్ లాగా అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఏదైతే ఉందో ఇట్లా వీ షేప్స్లలో కట్ చేశాను. అండ్ కిందకి ఏదైతే ఉందో ఇట్లా వాటర్ ఫ్లోటింగ్ లాగా కట్ చేశానండి. చూడండి, 2 sides. అండ్ ఒకటే కార్డ్, ఇలాంటి కార్డ్ బ్యాక్ సైడ్ కార్డ్ని నేను ఇలా చేసి సెంటర్లోకి ఇలా ఫోల్డ్ చేశాను. ఇప్పుడు మనము ఎవరికైనా న్యూ ఇయర్స్ దానికి చెప్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మనకి చాలా డియరెస్ట్ పర్సన్ అనుకుందాం, లేదు మీ హస్బెండ్కో, మీ వైఫ్కో, లేకుంటే మీ ఫియాన్సీకో మీరు చెప్పాలనుకుంటున్నారు న్యూ ఇయర్ గ్రీటింగ్. సో దానికోసమని ఈ గ్రీటింగ్ తయారు చేస్తున్నాను. ఇంకొకటి వైట్ కార్డ్ తీసుకొని చిన్నగా కట్ చేశానండి. సో దీనికి మనకి ఇంకా మిగిలిన కార్డ్ ఉంది కదండి, ఇది ఇంకొక మిగిలిన చిన్న హాఫ్ ముక్క ఉంది కదండి, దీన్ని నేను ఇప్పుడు హార్ట్ షేప్లో కట్ చేస్తున్నాను దీన్ని. సో ఇది ఇన్సైడ్ కదండి, దీన్ని నేను ఇలా ఇది ఫెవికాల్ని ఇలా పెట్టాను, కింది వైపుకి పెట్టినాను. పెట్టి దీన్ని ఇందులోకి పేస్ట్ చేసేసాను. రైట్, పేస్ట్ చేసి అండ్ మళ్ళీ ఇంకోటి హార్ట్ సింబల్ కట్ చేశానని చెప్పాను కదా, దాన్ని దీని లోపలికి ఇలా పెడుతున్నాను. చూసారా, ఇలా వచ్చింది. అండ్ ఇప్పుడు దీన్ని మనము ఇలా ఫోల్డ్ చేసేద్దాం. ఫోల్డ్ చేసి ఇలా చూస్తే లోపల ఒక హార్ట్ షేప్ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ ఏం రాయాలనుకున్నా, హ్యాపీ న్యూ ఇయర్ రాయాలనుకుంటున్నారా, ఐ లవ్ యూ అని రాయాలనుకుంటున్నారా, ద చాయిస్ ఈస్ యువర్స్. ఓకేనా అండి? చూడండి, గ్రీటింగ్ ఓపెన్ చేయగానే ఒక హార్ట్. మీరు ఇక్కడ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, ఐ లవ్ యూ అని రాయొచ్చు. ఇందులో 2021 అని రాసుకోవచ్చు. లేదు మీరు న్యూ ఇయర్కి ఇవ్వాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి, మీ డియరెస్ట్ ఫ్రెండ్స్కి, మీ హార్టబుల్ ఫ్రెండ్స్కి ఇవ్వాలనుకున్నా కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి దీంట్లో తన పేరుని రాయండి. అంటే మీ హార్ట్లో తను ఉన్నట్టుగా వస్తుంది. ఓకేనా అండి? ఈ రకంగా మీరు గ్రీటింగ్స్ని ఇన్విటేషన్ కార్డ్స్తో తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇలా చేసి చూపించిన కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ని చూపిస్తానండి ఇన్విటేషన్ కార్డ్స్తో. సో దిస్ ఈస్ గిఫ్ట్ కవర్. ఇది ఇన్విటేషన్ కార్డ్తో చేశాను. అండ్ ద గ్రీటింగ్ కార్డ్, ఎనీ వన్ గ్రీటింగ్ కార్డ్ ఆర్ ప్రపోజ్ కార్డ్ ఆర్ ఎనీథింగ్ మీరేమైనా చేసుకోవచ్చు, మీకు నచ్చిన డిజైన్లో మార్చుకోండి. అండ్ నేను ఇంకొకటి కూడా తయారు చేశాను, దీవాలి గ్రీటింగ్స్. దీనికి నేను కింద కలర్ టేప్ పెట్టాను. ఇదంతా నేను ఓన్గా హ్యాండ్ రైటింగ్తో రాశాను. అండ్ ఒక దీవాలి ఇట్లా బ్లూ కలర్లో పెట్టి రెడ్గా ఒక కలరింగ్ చేసి ఇలా రాశాను. ఇది కూడా ఒక ఇన్విటేషన్ కార్డ్. ఓకేనండి? ఈ రకంగా మీరు మీకు నచ్చిన విధంగా మీకు వచ్చిన ఇన్విటేషన్ కార్డ్స్ని వెయిట్ చేసుకోకుండా యూజ్ చేసుకుంటారని ఆశిస్తాను. మనీ కూడా సేవ్ అవుతుంది.
మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.